అండి మ్యాగీ. ఇది ఆప్షనల్ అండి, క్యాబేజ్ వేసుకోవడం. క్యాబేజ్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మ్యాగీ చేస్తున్నా. చూసారా, అయితే మా పిల్ల అయితే 3 రోజులైంది తెచ్చి చేయమని అడుగుతుంది. దానికోసం అయితే చేస్తున్నా. ఇందులో ఆపు అయితే చేస్తున్నా. మీడియం సైజుగా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసిన, 3 పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం క్యాబేజ్ అయితే కట్ చేసిన. క్యాబేజ్ వేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ముందుగా అయితే గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇగో స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసినానండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఇదిగో ఇవే వేసుకోవాలి. ఫస్ట్ వీడియో తీయడానికి కుదరదని నేనైతే చూపించలేదండి వేసేటప్పుడు. కొంతమంది అయితే కోడిగుడ్డు కూడా వేసుకుంటారు. ఈరోజు శనివారం కదా, మేమైతే గుడ్డు తినము, అందుకోసం గుడ్డు కూడా వేయడం లేదండి. గుడ్డు వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యాబేజీ టమాటాలు కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలబెట్టుకుందాం. బాగా కలబెట్టాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. నేను 4 పీసులు అయితే తీసుకున్నాను. ఎన్ని పీసులకి అన్నీ అయితే ప్యాకెట్ వేసుకోవాలి కదా, నేనైతే 2 వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు తినేది కడుపులో మంట వస్తుంది. వాటర్ పోసి తర్వాత చెప్తానండి. కొంచెం కరివేపాకు సరిపోదన్నా, నేనైతే కొంచెం వేసుకుంటున్నా. గరం మసాలా, కొంచెంగా కారం, ఎక్కువ వద్దండి, కొంచెంగా ధనియాల పౌడర్. ఇప్పుడు బాగా అంతా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు, మసాలా అంతా దీనికైతే పట్టాలి. ఇది ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం. ఇదిగో నాకు ఈ గ్లాస్తో అయితే 4 గ్లాసులు పోసుకుంటున్నా. ఇది చూసారా, నాకైతే ఇది సరిపోతుంది. 4 పీసులకి 4 గ్లాసులు. ఇది ఈ విధంగా మరుగుతుంది. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని కలబెట్టుకుందాం. ఇప్పుడు కలబెట్టుకొని మసాలా కూడా ఇప్పుడే వేసుకుందాము. దీనికి మసాలా వేసుకుందాం. 2 ప్యాకెట్లు అయితే వేసేసిన. ఉప్పు అవి చూసుకొని కొంచెం వేసుకుందాం, ఎందుకంటే చూసుకొని వేసుకోవాలి. మసాలాలో ఉప్పు ఉంటుంది. ఇందాక కొంచెం వేసాను, చూసుకొని అయితే వేసుకుందాం. మళ్ళీ ఎక్కువైతే తీయలేము. చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేయండి. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఉప్పు అయితే చూసుకొని ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇవిగో ఉడకబెట్టిన బఠానీలు అయితే కొన్ని వేసుకున్నా. పచ్చి బఠానీలు కూడా ఉంటే వేసుకోవచ్చు అండి. క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను అవి లేవు. ఇదిగో కొంచెం కొత్తిమీర. నాకు ఉప్పు అయితే సరిపోయింది. వేసుకున్నాం కదా, కలబెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఇదంతా వాటర్ అంతా దీనికి పట్టాలి. ఉడకకుండా తిన్నా కడుపులో నొప్పి వస్తుంది. అందుకైతే సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయింది. ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా, ఇంకా ఆపేసానండి. ఇంకా మళ్ళీ ఎక్కువసేపు ఉందంటే మాడిపోతుంది. చూడకుండా అలానే ఉన్నామంటే ఇదిగో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. వాటర్ అంతా పిచ్చేసింది. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి మ్యాగీ. ఇది ఆప్షనల్ అండి, క్యాబేజ్ వేసుకోవడం. క్యాబేజ్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా అయితే ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. మ్యాగీ చాలా బాగా వస్తుంది. పచ్చి బఠానీలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్, బీన్స్ అన్నీ, క్యాప్సికమ్ ఏం లేదు కదా, నేనైతే ఇలా వేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.